ఓం గం గణపతయే నమః. ఓం భూదేవ్యే నమః. ఓం మంగళాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భూదేవి అనుగ్రహం కలుగ్గాక. భూపుత్రుడైనటువంటి మంగళుడు అనగా కుజుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఏ మనిషి అయితే గనక తన జీవితంలో సొంత భూమిని పొందాలి, ఆ భూమిలో సొంత గృహాన్ని కట్టుకోవాలి, తను తన తల్లిదండ్రులు కావచ్చు, తను తన యొక్క భార్యా బిడ్డలు కావచ్చు, స్త్రీ అయితే స్త్రీ అయినా సరే మరి ఒక భూమిని కొని తన యొక్క జీవితాన్ని తృప్తిగా గడపాలి. అంటే ఒక భూమి ఉంది అంటే ఒక కన్న తల్లి అమ్మా అని పిలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మానసికంగా, ఒక భూమి నాకంటూ ఒక 60 గజాలుంది, నాకంటూ ఒక 100 గజాలుంది, నాకంటూ ఒక 500 గజాలుంది అనుకున్నప్పుడు ఎంతో కష్టపడి ఇష్టపడి ఒక ఎవరిదో భూమిని వీరి యొక్క పేరు పైన ఆ యొక్క దేవత అనుగ్రహించినప్పుడు జీవితాంతం వారికి ఒక భరోసా ఉంటుంది. అది ముఖ్యంగా ఎవరికైతే భూలాభము కలుగుతుంది అని మనం చెప్పుకోగలిగితే వీరు పుట్టిన సమయంలో ఉన్నటువంటి జన్మజాతకానుసారము ఒక లగ్నము ఏర్పడి ఆ లగ్నాధిపతి కానివ్వండి, లేకపోతే ఆ లగ్నాన్ని నుంచి కూడా 4వ స్థానాధిపతి, ఒక భూమి కావాలన్నా గృహము కావాలన్నా 4వ స్థానము అత్యంత కీలకమైనటువంటి స్థానము. మనకి శాస్త్రంలో కూడా జ్యోతిష్య శాస్త్రంలో చతుర్థ స్థానము అనేటటువంటిది సౌఖ్య స్థానము. అందులో ముఖ్యంగా భూ గృహ వాహన మాతృలాభము విద్యాలాభము ఇవన్నీ కలగాలంటే 4వ స్థానం ఉండాలి. ఆ 4వ స్థానము చాలా బలంగా ఉండాలి. అట్లాగే ఒక భూమిని పొందాలన్నా, గృహాన్ని కట్టుకోవాలన్నా, గృహ లాభము కలగాలన్నా మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో కుజగ్రహము చాలా 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 బలంగా ఉండాలి. జన్మజాతకంలో కుజుడు ఏదైనా ఉచ్చస్థితిలో అంటే మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మేషరాశి కానివ్వండి, వృశ్చిక రాశి కానివ్వండి, ఈ రాశుల్లో ఉన్న తన యొక్క సొంత నక్షత్రాల్లో ఉన్న, లేకపోతే ఈయన యొక్క నక్షత్రాలలో ఏదైనా 4వ స్థానాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ఉన్నా, ఇట్లా మల్టిపుల్గా జాతకంలో ఏదో ఒక గ్రహాలు కానివ్వండి, భావాలు కానివ్వండి, రాశుల్లో కానివ్వండి ఈ కుజుడు యొక్క ప్రమేయం గనక ఉన్నట్లయితే ఈ యొక్క కుజుడు లాభానికి అంటే వీరి యొక్క జన్మజాతకంలో లాభస్థానానికి లింక్ అయి ఉన్న తప్పకుండా వీరు భూమిని పొందుతారు. కొంతమందికి తాత ముత్తాతల వ్యవసాయ భూములు కలిసి వస్తాయి. కొంతమందికి తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు కానీ కట్టినటువంటి పెద్ద పెద్ద గృహాలు మరి వీళ్ళు ఒకళ్ళుంటే మొత్తం వీళ్ళకి వస్తాయి, నలుగురుంటే నలుగురికి కూడా షేర్ చేయబడతాయి. ఆ విధంగా వచ్చినటువంటిదంతా కూడా గృహయోగాలు. అదే కనుక ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఓ 2-3 ఎకరాలు వీళ్ళకి కలిసి వస్తే భూలాభ సిద్ధి. ఇవి ఎప్పుడు కలుగుతాయి? వీరికి జరుగుతున్నటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ కుజుడితో ఎక్కడో అక్కడ లింక్ అయి ఉంటే, చతుర్థాధిపతితో లింక్ అయి ఉన్న, గోచారంలో కుజుడి యొక్క అనుగ్రహం ఉన్నా కూడా తప్పకుండా వీరికి భూలాభ సిద్ధి గృహలాభ సిద్ధి కలుగుతుంది అని మన యొక్క శాస్త్రవచనము. అట్లాగే ముఖ్యంగా శంకుస్థాపన చేయటానికి ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించినటువంటి చండ్ర అనేటటువంటి సమిధ అంటే చండ్ర వృక్షము అని ఉంటుంది, దాని నుంచి తీసిందే ఈ యొక్క చండ్ర సమిధ. ఇది చతుర్వర్ణాల వారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కొన్ని అంగుళాలేమో బ్రాహ్మణులకి, కొన్ని అంగుళాల సైజు క్షత్రియులకి, అట్లా రకరకాలైనటువంటి సైజుల్లో ఈ యొక్క చండ్ర సమిధిని వృక్ష సమిధిని కూడా మరి ఒక వాస్తు పురుషుడిగా భావించి త్రికోణాలతో, దానికంటూ కొన్ని కోణాలు ఉంటాయి, పైన 3 కోణాలు కింద 8 కోణాలు, ఆ విధంగా ఆకాశానికి లింకు చేయబడి భూమికి ఆకాశానికి కూడా లింకు చేయబడ్డట్టుగా 1 అడుగు ఫీటు అంటే 1 ఫీటు చక్కగా ఆ చండ్ర కర్రని శంకుస్థాపనకి ముందే పూజలో పెట్టాలండి.
ఒక 7 రోజులన్నా 11 రోజులన్నా వారి ఇంట్లో తీసుకొచ్చి శంకుస్థాపన ఎవరైతే భూమి పూజ చేస్తారో, చేయాలని సంకల్పిస్తారో, ముందుగా ఒక వారం ముందు ఒక మంగళవారం రోజు కానీ లేకపోతే వారికి తారాబలం కలిసిన రోజు కానీ చక్కగా గణపతి పూజని ఆచరించి మా శంకుస్థాపనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఆటంకాలు కలగకూడదు. ఎందుకంటే ఒక రోజులో ఒక నిమిషంలోనూ ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. వారం రోజుల్లో మనం అనుకున్నది జరగాలంటే ముందు గణపతి ఆరాధన కలగాలి. తర్వాత ఈ శంకు ఏదైతే చండ్రకర్రతో చేసిన శంకు మనం కొంటామో ఆ యొక్క శంకుని చక్కగా దేవతామూర్తుల దగ్గర పెట్టి ఆరాధించాలి. అంటే కొంచెం కందులు పోసేసి మట్టి పాత్రలో లేకపోతే మట్టి కుండలో దాంట్లో ఇది చక్కగా పెట్టి దానికి పసుపు కొమ్ము పసుపు తాడుతో కట్టేసి అక్కడ పెట్టాలండి. పెట్టి కొంతమంది అయితే కనుక మత్స్య యంత్రము అని ఉంటుంది, లేకపోతే వాస్తు పురుష యంత్రము అని ఉంటుంది. వాస్తు యంత్రాన్ని చక్కగా చెక్కే వాళ్ళ దగ్గర చెక్కించి తర్వాత బ్రాహ్మడి చేత పూజ చేయించి వారి ఇంట్లో గనక ఆ చండ్ర సమిధి కింద గనక ఈ యంత్రాన్ని కూడా పెట్టి ఒక వారం రోజులు ఉంచి తర్వాత గనక ఈ శంకుస్థాపన సమయంలో దానికి పంచలోహాలు ప్లస్ పంచామృతాలు ప్లస్ నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు అట్లాగే నవరత్నాలు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి వస్తు ద్రవ్యముల చేత ఆరాధింపబడి భూమిని దానికి సంబంధించినటువంటి సైజుల్లో చక్కగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి తవ్వి ఆ మొదటి పిల్లర్ ఏదైతే పెడతారో అక్కడ శంకుని స్థాపించి బ్రాహ్మణుని యొక్క మంత్రాలతో ఎవరైతే అర్చించి వాస్తుపురుషుడిగా పూజ చేస్తారో ఆ అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఈ యొక్క శంకు లాక్కొని చక్కగా ఆ భూమిని కాపాడుతూ భవిష్యత్తులో ఈ శంకుస్థాపన ద్వారా నిర్మించినటువంటి ఈ గృహంలో ఎవరైతే వీరి కుటుంబ సభ్యులు నివసిస్తారో లేకపోతే కొంతమంది వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దినదినము వృద్ధి చెందటానికి ఈ యొక్క సముదాయంతో కూడినటువంటి శంకుస్థాపన విజయ మహోత్సవము ముహూర్తము చాలా విశేషప్రదమైనది. అందుకనేనండి ప్రతిదీ కూడా మనము గ్రహాలతో ఇంటర్లింక్ అయి మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ముహూర్తం పెట్టాలన్నా అట్లాగే మంత్రపూరితంగా ఏదైనా చేయాలన్నా ఒక వస్తువుని కానీ ఒక ద్రవ్యాన్ని కానీ ఏదైనా సరే మనం మనసుతో ఆరాధించి ఒక తారాబలం చూసుకొని పూజిస్తేనే దానికి మంచి శక్తిని అంతరిక్షం ద్వారా మనం ఇవ్వగలుగుతాము. మనకి శక్తులు ఎక్కడి నుంచో రావండి, డైరెక్ట్గా అంతరిక్షంలో ఉన్న గ్రహాల నుంచి మన కిరణాల రూపంలో ఇక్కడికి వస్తూ ఉంటాయి. అది కూడా మన జాతకంలో యోగిస్తేనే. కొన్ని అవయోగాలు కూడా ఉంటాయి. శంకుస్థాపన చేస్తే శంకుస్థాపన తర్వాత కొంతమందికి గృహాలు ఇవన్నీ కనుక చేయలేదనుకోండి, శాస్త్రోక్తంగా మంత్రపూరితంగా చేయకుండా ఏదో తవ్వేసి పూజ చేసేసి 5 ఇటుకరాలు పెట్టేసి చేసేస్తే బ్రాహ్మడితో పని లేకుండా దానికి తగ్గట్టే వాళ్ళకి ఎన్నో అరిష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి మంత్రము అట్లాగే మంచి తాంత్రిక చర్య అట్లాగే మంచి ముహూర్తము ఇవన్నీ కూడా బిల్డింగ్ నిలబడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి శంకుస్థాపనకి సంబంధించినటువంటి ఈ యొక్క అట్లాగే కొంతమంది భూలాభసిద్ధి గురించి కానివ్వండి, ఒక ఇంటిని నిర్మించడానికి కానివ్వండి, ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన చాలా చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కొంతమంది మేము కొనాలండి, కొనలేకపోతున్నాము, డబ్బులు ఉంటాయి కానీ కొందామంటే ఏ స్థలము మాకు సరిగ్గా కనిపించదు, ఏదో ఒక లోపంతో కనిపిస్తూ ఉంటుంది, మేము ఇష్టపడ్డ చోటేమో వాళ్ళు అమ్మరు, ఎక్కువ రేటు చెప్తారు, ఇట్లా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గ్రహస్థితి అనుకూలిస్తున్నట్టే లెక్క, వాళ్ళకి ఆ యోగం ఉన్నట్టే లెక్క. కానీ ఎక్కడో వారి జాతకంలో కుజగ్రహ ప్రతికూలత ఉందనుకోండి, ఆ పని చచ్చినా జరగదు. కాబట్టి ఆ భూలాభ సిద్ధి కోసము వీరు ఎవరో ఒకరిని మాలాంటి గురువుల్ని సంప్రదించి కుజగ్రహానికి జపం ఆచరించబజేయటం, భూసూక్తము అని ఉంటుంది, ఆ భూసూక్త జపాన్ని ఆచరించి చక్కగా ఆ యొక్క తీర్థాన్ని కనుక వీళ్ళు తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీరు సంకల్పం చెప్పి గణపతి పూజ చేసి కుజగ్రహ జపాన్ని ఆచరించి భూసూక్త జపాన్ని ఆచరించారో తప్పకుండా మీకు భూమి యొక్క అనుగ్రహము కుజగ్రహము ఇస్తుంది. అట్లాగే శంకుస్థాపన సమయంలో కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఎన్నో సంకల్పిత కార్యక్రమాలు చేస్తేనే గృహం అనేటటువంటిది నిర్మితం అవుతుంది. ఇవన్నీ కూడా మరలా మనం వేరే వీడియోల్లో చెప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆచరిద్దాం. ఓం కుజగ్రహాయ నమః.